హలో హాయ్ గాయ్స్, నేను వెంకటేష్ రావులు. అందరిలో బాగున్నారు. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను మళ్ళీ వ్లాగ్ తీసిన కారణం ఏంటంటే, మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆయన బండి అడ్వెంచర్ టూరింగ్లో చేయించాడు. అది హోండా బైక్ అనమాట. యాక్చువల్లీ హోండా CB200X. అది దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్గా చేయించాడు ఆయన. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మన ఫ్రెండ్ వచ్చాడు రితిక్. మనం వెళ్ళి అతనితో మాట్లాడదాం మొత్తం. ఇంకా ఆయన ఏం చేస్తారు, లైక్ ఆ బండి ఎంత పెట్టి చేయించారో, అమౌంట్ ఎంత అయిద్దో, బండికి మొత్తం టోటల్ అవన్నీ అడుగుదాం అతని. కమ్ లెట్స్ గో టు రితిక్. బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్. ఇదో మన రితిక్ ఉన్నాడు, బండిది మొత్తం అడుగుదాం. బ్రో చెప్పండి, మీరు ఏం చదువుతారు బ్రో? నేనైతే ఇప్పుడు బీటెక్ కంప్లీట్. ఓకే, వెరీ గుడ్. బీటెక్ అయిపోయింది, వెరీ గుడ్. ఇంకా మీరు రైడ్స్కి ఎక్కడెక్కడికి వెళ్ళారు? నేను ఇప్పుడు లాస్ట్ రైడ్ అయితే కేరళ వెళ్ళాను. కేరళ, వెరీ గుడ్. ఓకే. ఇంకా దానికి ముందు అయితే గోవా, మహారాష్ట్ర. ఓ మై గాడ్, బాగానే తిరిగాడు అయితే బండి మీద మొత్తం. చూసారు అట్లా తిరిగాడు మనోడు మొత్తం బండి మీద. బ్రో ఒకసారి బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా మొత్తం? ఇది స్క్రాచ్ గార్డ్ బ్రో. ఇది GSD చూసి చేయించాను నేను. సో అరౌండ్ 12K దాకా అవుతుంది ఓన్లీ ఫ్రెండ్. ఓ మై గాడ్, ఇది 12K గాయ్స్. ఓకే. ఇంకా బ్రో ఇది హెడ్ లైట్ గ్రిల్స్. ఓకే బ్రో, ఇదైతే కేరళలోనే దొరికింది. ఓ మై గాడ్, ఇది కేరళ. ఇది తీసుకోవడానికి కేరళకి వెళ్ళారా మీరు? అవును బ్రో. చూసారా గాయ్స్, ప్యాషన్ అంటే ఇలా ఉంటుంది. దీని ఒక్క పార్ట్ కోసం కేరళకి వెళ్ళాడు అతను. అలా ఉంటుంది ఒక రైడర్. ఇదైతే GSD. ఇది GSD. కూడా ఓకే. ఇది ఎంత పడింది బ్రో? ఇది అరౌండ్ 3K. అది కూడా ఓకే. ఇంకా బ్రో హెడ్ లైట్, ఇది ఫాగ్ లైట్. ఓకే, ఫాగ్ లైట్ చూడండి గాయ్స్, చూడండి. 1 2 అన్ని 3 4. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి గాయ్స్, చూడండి. మొత్తం ఫాగ్ లైట్స్ మొత్తం. మనం వెళ్తే మొత్తం వెళ్తురు వచ్చింది, మూన్ లెక్క, సారీ సన్ లెక్కనే. ఇంకా ఇదైతే ఫ్యూయల్ ట్యాంక్స్. ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ ఒకటి ఉంది. అరౌండ్ 3K ఉంది. ఓకే, 3K. అది కూడా ఒకటి సింగిల్. ఇటు సైడ్ కూడా ఉంది గాయ్స్, చూడండి. 5 లీటర్స్ దాకా వస్తుంది అంట ఫ్యూల్. ఓకే, 5-10 లీటర్స్ మంచి క్యారీ చేసి వెళ్ళచ్చు మనం. ఇక బండితో మనం మంచిగా లడక్ కూడా వెళ్ళచ్చు గాయ్స్, ఆరామ్సే. నెక్స్ట్ ఇంకా బ్రో ఇది మన అడ్వెంచర్ రాసి చూడండి, మంచిగా ఉంది కూడా. కంపెనీ నుంచి రాదు. ఓకే, చూసారు గాయ్స్, మనోడే చెప్పించాడండి ఇది కూడా. ఇంకా బ్రో కీ కూడా మీరు చాలా డిఫరెంట్గా ఉంది. కీ ఇది కూడా నేను చేయించింది. వెరీ గుడ్. చూడండి గాయ్స్, ఎలా ఉంది. కీ కూడా చెప్పించాడు మనోడు. ఇది ఏంటి బ్రో? ఇది టాప్ బాక్స్. అచ్చా, ఇది టాప్ బాక్స్ అనమాట. ఓకే, అంటే దానికి పోయినాయి. అచ్చా, ఓకే, మళ్ళీ చేయించారు. ఓకే. ఇంకా హ్యాండిల్ కూడా బాగుంది బ్రో. హ్యాండిల్ కూడా నేను నేర్పించింది. ఇది మోటో టాప్ ది. అచ్చా, ఓకే. అది కూడా 3K. ఇది కూడా 3K. ఓ మై గాడ్. ఓకే. ఇంకా ఇది ఇప్పుడు బోబోదా? ఇది లేదు, మోటో కేర్. ఓకే, ఇది కూడా. ఇంకా ఇది బోబోది. అచ్చా, ఓకే. ఇది బోబో. అది వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఇది ఉండదు. అచ్చా, ఓకే. ఓహో, మీరు రెండు పెట్టుకున్నారు, అదొకటి ఇదొకటి. గ్రేట్. ఇంకా బ్రో మిర్రర్స్. ఓ KTM. ఓహో, జుగాడ్ చూసారా గాయ్స్, ఇక్కడ KTM అంటే హోండాకి పెట్టాడు మనోడు. అవునవును. ఓకే, గ్రేట్. ఇంకా బ్రో, ఇంకా ఇది కూడా పైకి లేపించినట్టు హ్యాండిల్స్. ఇది హ్యాండిల్ రైజర్స్. ఓకే. ఇది కూడా రామ్కోట్లో తీసుకున్నాను. ఓకే, మంచిగా సాడిల్ చేసి వెళ్ళచ్చు కదా, నుంచొని మంచిగా నుంచొని వెళ్ళచ్చు మనం. చూపిస్తాడు చూడండి గాయ్స్, మంచిగా స్టిఫ్గా ఉంటుంది బాడీ. అది హ్యాండిల్ వేయించుకున్నాం ఇంకా రైజర్స్, బాగుంటుంది. అవును బ్రో, అవును. లాంగ్ రైడ్కి పర్ఫెక్ట్ ఉంటుంది గాయ్స్. మీరు ఇప్పుడు మోడిఫై చేయించుకోండి. ఫస్ట్ మీరు హ్యాండిల్ రైజర్స్ వేయించుకోండి, సెట్ ఉంటుంది. మీరు యూ కెన్ గో ఎనీవేర్, మంచిగా ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు మీరు. ఇంకా బ్రో ఇక్కడ టాప్ బాక్స్ దగ్గరికి వెళ్దాం గాయ్స్ మనం. టాప్ బాక్స్ కూడా చెప్తాడు మనోడు. టాప్ బాక్స్ అయితే LS2ది. ఓకే బ్రో, 20K దాకా వస్తుంది. ఓ మై గాడ్, 20Kనా ఇది? ఇది టోటల్ 2 సైడ్ మొత్తం 3 టాప్ బాక్సెస్ అంటే ఇది అరౌండ్ 50,000 పైన అవుతుంది. ఓకే, 50,000 అవుతుంది మనకి. ఓకే. ఇంకా ఇది సాడిల్ స్టే కూడా 6K దాకా వస్తుంది. 6K. ఓకే. ఇది బ్రో ఇదేంటి, దీనికి పెట్టారు మీరు? ఇది SD క్యామ్ పెట్టడానికి. అచ్చా, కెమెరా పెట్టడానికి. వెరీ గుడ్. ఇంకా బ్రో ఇది చెప్పలేదు మీరు దీని గురించి? ఇది సేమే బ్రో. ఇది అచ్చా, ఇదంతా ఒకటే అనమాట, పెద్దది. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం బైక్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది. పైన కూడా ఏం కాకుండా కింద పడ్డాక ఏం కాదు అసలు బైక్ అయితే. ఇంకా బండి CC వస్తే ఏమన్నా ఎంత బ్రో ఇది? CC మన బైక్ CC 220cc. ఓకే, సింగిల్ చేసేది అనమాట మొత్తం, మోనో సస్పెన్సర్ ఇది. ఇంకా మైలేజ్ ఎంత ఇస్తుంది బ్రో మన బండి? మైలేజ్ ఇప్పుడు హైవే పైన అయితే 50 ఇస్తుంది. 50 ఇస్తుంది. ఓ మై గాడ్. స్టాక్ సైలెన్సర్లో. ఓకే. దీనికి సైలెన్సర్ కూడా మార్పించారు కదా మీరు? కానీ మనం సైలెన్సర్ కూడా చెక్ చేద్దాం. కమాన్, విల్ చెక్ ద సైలెన్సర్ ఆల్సో. ఎక్కడ ఉంది సైలెన్సర్? ఇక్కడ ఉంది కదా సైలెన్సర్. ఈ సైలెన్సర్ ఎంత పడింది బ్రో? ఇది ఓన్లీ ఎగ్జాస్ట్ మాత్రం 5K వచ్చింది. ఓకే, 5K గాయస్ అది. ఇంకా ఇది బెండ్ పైప్ వచ్చేసి 2000 దాకా వచ్చింది. 2000 బెండ్ పైప్.
టోటల్ 7,000 దాకా పడింది మనకి. అవును. ఓకే వెరీ గుడ్. ఇంకా టైల్ బ్రో, టైల్ చేంజ్ చేయించారు లేకపోతే? టైర్స్ ఇది చేంజ్ చేయించాను. ఎంఆర్ఎఫ్ది అంత అంటే 2-3 ప్లేసెస్కి వెళ్ళంగానే అది మొత్తం పోయింది. అచ్చా ఓకే, మొత్తం ఇది అపోలో తెప్పించాను. ఓకే వెరీ గుడ్. చూడండి గైస్, టూరింగ్ చేస్తే ఫస్ట్ ఉండాల్సింది ఇలాంటి టైర్లు ఉండాలి సార్ గైస్. ఎక్కువ గ్రిప్పింగ్ ఉంటేనే బెటర్ మనకి. మన అంటే తిరుగుతాం కదా, మంచిగా ఉంటుంది మనకి. ఇంకా బాటిల్ కూడా వేయించాడు మనోడు ఇక్కడ. బాటిల్ బెటర్ ఇది కూడా. యాక్చువల్లీ సమ్మర్ కదా, మంచిగా సెట్ ఉంటుంది మనకుంటే. ఇంకా ఇప్పుడు వీటి గురించి చెప్పలేదు. ఇవి అయితే కంపెనీ నుంచి వచ్చాము, అంటే ఇది ఒకటే బండికి పెట్టేదాన్ని. అచ్చా ఓకే, ఇవి కూడా కంపెనీ నుంచి వచ్చాయి మనకి. వెరీ గుడ్. ఇంకా ఇప్పుడు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు? నార్త్ సైడ్ బాగా వెళ్ళారు. ఓకే, పూణే మహారాష్ట్ర సైడ్. ఓకే వెరీ గుడ్. అక్కడ కూడా ఒక్కడే వెళ్తారా పోలీస్ మీరు? ఎక్కువ ఒక్కడనే. ఓ మై గాడ్, సోలో ట్రావెలర్ అయితే. ఇంకా ఇప్పుడు చిన్న చిన్న లైట్స్ కూడా పెట్టా బ్రో ఇంటికి. స్మాల్ లైట్స్ బ్రో, హెల్మెట్ కి వెనక పెడతారు కదా. ఓకే అవునవును. ఓకే అవి ముందు పెట్టాను డిఫరెంట్గా. ఓకే చూసారా, మొత్తం జుగాడు నడుస్తున్నాడా. హెల్మెట్ పెడితే మనం ముందు పెట్టాడు మళ్ళీ. ఇంటెలిజెంట్ బాయ్. ఇంకా బ్రో ఇంకా స్టిక్కర్స్ కూడా బాగా ఇప్పించాడు మనం. చెప్పడం మర్చిపోయా, మొత్తం స్టిక్కర్స్ ఉంటాయి మన బండికి. ఇక్కడ చూస్తే ఊరికి గుర్తుపట్టచ్చు, హిస్టిక్ బండి అండి. మొత్తం స్టిక్కర్స్ ఉంటుంది మొత్తం. అండ్ ఇంకా ఇది చెప్పలేదు వీటి గురించి మనం ఇవి కంపెనీ బ్రో, కానీ జస్ట్ హైట్ పెంచండి దీన్ని. అచ్చా ఓకే. కంపెనీ నుంచి బ్యాక్ ఫ్రంట్ రెండు కింద ఉంటుంది కొంచెం. అచ్చా ఓకే, మీరు హైట్ లేపించారు కొంచెం. ఓ వెరీ గుడ్. రితిక్ వీటి వల్ల మనకి ఉన్న చలన్ వేసి ఉంటుందా మనకి లైట్స్ వల్ల? 3-4 టైమ్స్ వేసారు చాలా. అంటే ఇది హెడ్ లైట్ కంటే హెడ్ లైట్ కి కింద ఉండాలంట. ఓకే. ఇంకా 90 degrees అంటే రోడ్ మీద పడాలి లైట్. ఓకే ఓకే, ఫేస్ మీద కాకుండా. ఓకే. ఇంకా బ్లింకింగ్ లైట్స్ ఉండకూడదు. అచ్చా, బ్లింకింగ్ లైట్స్ అంటే చిన్న చిన్న లైట్స్ అంటారా? అంటే దీంట్లో 3 types వస్తాయి. ఓకే, ఒకటి ఐబీఎం, లో బీమ్, ఇంకొకటి బ్లింకింగ్ వస్తాయి. ఓకే ఓకే. సో అది ఏపీయకూడదు. అచ్చా ఓకే, అదే ఓకే. అది వేపిస్తే ఫైన్ గా జాగ్రత్త చూసుకొని ఆన్ చేయాలి మనం, అంతే అంటారా? వాళ్ళ ముందు, పోలీస్ వాళ్ళ ముందు ఆన్ చేయకుండా చేసినా సరే అది లైట్ కింద పడాలి. ఓకే ఓకే ఓకే, కింద పడితే మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే దీనివల్ల ఎక్కువ హై బీమ్ కదా, పబ్లిక్ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది. లైక్ ఫేస్ మీద పడగానే చాలా ఇబ్బంది పడతారు అనమాట. ఓకే, అది కూడా కరెక్ట్ యాక్చువల్ మనం చెప్పాం. ఇంకా ఇప్పుడు మన ట్యాంక్ ఎన్ని లీటర్స్ బ్రో? ఇది ఒక 12 liters ఉంటుంది. 12 liters. ఓకే. అండ్ వాట్ అబౌట్ దిస్ టాప్ బాక్స్? ఇది 45 liters టాప్ బాక్స్. ఓ మై గాడ్, 45 liters ఆరామ్సే పెట్టుకోవచ్చు మనం అయితే. ఓకే, ఒక హెల్మెట్ అయితే పోతుంది. ఓకే, ఒక హెల్మెట్ మంచిగా పెట్టుకు వెళ్ళిపోవచ్చు కదా దీంట్లో. ఇంకా మీకు పక్కన పైనట్స్ లేవు మీ దగ్గర? లైక్ పైనట్స్ లేవు అంటే సాడిల్ బ్యాగ్స్. ఓకే, సాడిల్ బ్యాగ్స్. ఓకే వెరీ గుడ్. అవి కూడా బెటర్ యాక్చువల్లీ, బెటర్. అవి ఎక్కడ కొన్నారు మీరు? అది కేరళలో కొన్నా. ఓ మై గాడ్, అది కూడా కేరళలో కొన్నా. గుడ్ గుడ్. అన్నీ మనోడు కేరళనే కొన్నాడు. బండి ఉన్న హైదరాబాద్ మొత్తం కేరళ థింగ్స్ ఉన్నది. బండి నిండా మొత్తం కేరళనే ఎండిపోయింది. ఇంకా బ్రో మనం ఇక్కడ ఏమో పెట్టించో, ఇంకా కీ దగ్గర చూడ మర్చిపోయింది అక్కడ. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది మార్కెట్లో. ఓకే, ఇది చూడండి, ఇది కూడా న్యూ థింగ్ మనం పెట్టి. ఇది ఎక్కడ కొన్నారు బ్రో మీరు? ఇది రోడ్ హౌస్లో కొన్నాను. ఓకే, రోడ్ హౌస్లో. ఇది రసూల్పురాలో ఉంటుంది. అక్కడ కొన్నారన్నమాట. ఇది మన ఐరన్ మ్యాన్ కదా? అవును, చూడండి మన ఐరన్ మ్యాన్. క్రేజీ ఉంది ఇది కూడా, పెట్టదు లాక్ బ్రో. ఇంకా సీట్ బ్రో, సీట్ కూడా బాగా చెప్పించారు. ఇది కంపెనీ నుంచి కుషనింగ్ మంచిగా ఉండదు. ఓకే అవునవును, ఆబ్వియస్లీ. అదే ఇది కూడా రామ్కోట్లోనే చెప్పింది. ఓకే, ఇది కూడా అక్కడే అనమాట, మోడిఫైడ్. సో ఇది 2 layers ఉంటుంది. ఓకే, 2 layers. చూడండి ఎంత బాగా మెత్తగా మంచిగా ఉంది అనమాట. లైక్ మంచిగా టూరింగ్ చేయాలి దీని మీద మనం. ఇంకా ఇది కూడా వేయించారు కదా? ఇది అదే బ్యాక్ రెస్ట్. అవును, మంచి బ్యాక్ రెస్ట్ కూడా ఉంది ఇక్కడ. ఓకే గైస్, మనం ఇప్పుడు ఎగ్జాస్ట్ నోట్ ఉందాం ఎట్లా ఉంటుందో. కమాన్ బ్రో, ఆన్ చేయండి ఒకసారి, మన వ్యూవర్స్ వింటారు. ఎలా ఉంది బ్రో సౌండ్? నెక్స్ట్ లెవెల్ కదా అసలు. అందరికీ యాక్చువల్లీ బైక్ అంటే ఎగ్జాస్ట్ సౌండ్ చాలా ఇష్టం జనాలందరికీ. లైక్ నాకు కూడా ఎగ్జాస్ట్ సౌండ్ అంటే ఫుల్ ఇష్టం. బ్రో నీకు ఇన్స్పిరేషన్ ఇలా బండి మొత్తం మోడిఫై చేయడానికి? ఇన్స్పిరేషన్ అంటే నేనైతే సద్గురు చేస్తాడు కదా. అవునవును. ఓకే ఓకే, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంతగానం చేస్తాను. ఓకే వెరీ గుడ్. సో అది గాయస్, చూసారుగా బైక్ మొత్తం ఎలా ఉందో. ఒకసారి బైక్ మళ్ళీ చూపిస్తా చూడండి గాయస్ మొత్తం.
ఓకే గైస్, మనమైతే ఇప్పుడు బండి టెస్ట్ రైడ్ చేద్దాం ఎట్లా ఉందో, దీని గురించి చూద్దాం ఎట్లా ఉందో. విల్ రైడ్ ద బైక్.